దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అందిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి క్రీస్తు పరిచర్య అను మా యూట్యూబ్ పరిచర్య ద్వారా ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకోవాలి, దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎలా మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని అతి సమీపంగా దేవుడు ఉన్నాడని గ్రహించి మనం దేవునికి అతి దగ్గరగా ప్రతిరోజు విశ్వాస యాత్రలో ముందు కొనసాగిపోవాలని మిమ్మల్ని దేవుని పేరట హెచ్చరిస్తూ మీకోసం ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, స్థితిగతులు మీరు ఊహించిన దిశలో ముందుకు వెళ్ళడం లేదు అని మీరు గ్రహించినప్పుడు, మీరు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపి ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏ పనులు చేస్తున్నానో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలన్నదే ఈ క్రీస్తు పరిచర్య యొక్క మెయిన్ లక్ష్యం. మీరు దేవునికి అతి సమీపంగా బ్రతకాలి. దేవుని తప్ప మీరు ఏ విషయంలో, ఏ పరిస్థితుల్లోనూ కూడా వాటిని ఆధారం చేసుకుని దేవుడికి దూరం కాకూడదు అన్నదే మా యొక్క మొదటి లక్ష్యం. మరి ఈ దినపు దేవుని వాగ్దానాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించుకొని ఆ రకంగా దేవునికి దగ్గరగా దిద్దుబాట్లు చేసుకుంటూ, నీలో ఏదైనా లోపాలు ఉంటే దిద్దుబాట్లు చేసుకుంటూ దేవునికి దగ్గరగా బ్రతకాలన్నది నువ్వు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. మరి ఈ దినం దేవుని వాగ్దానము 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నీకున్న పరిస్థితులలో ఇదిగో ప్రేమ ఆదరణ కోల్పోయి ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ దినము నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు బాగా తెలుసు. నువ్వు బైబిల్ చదవలేని వాడవైతే కాదు కదా. నీకు సమస్తమును దేవుడు ఈ దినం నీకు అనుగ్రహించాడు. గొప్ప గొప్ప మహాగణులు లాంటి వాళ్ళే కరోనా టైంలో చనిపోయినప్పుడు నీ ప్రాణాన్ని దేవుడు ఇదిగో నేల మన్ను కాకుండా ఇదిగో నీ ప్రాణాన్ని దురాత్మ చీకటంధకార సమూహాలకి అప్పచెప్పి, ఇదిగో నువ్వేదో రోడ్ యాక్సిడెంట్లోనో లేకపోతే ఎక్కడో ఘోరమైన దుర్మరణం చెందకుండా ఈ దినం సజీవ లెక్కలో ఉన్నావు అని అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. మరి రోడ్ యాక్సిడెంట్లోనూ కరోనాలోనూ చాలా మంచి వాళ్ళు కూడా చనిపోయారు కదండి. వాళ్ళంతా దేవుడు వారిని మరణానికి అప్పచెప్పాడా అంటే కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి దేవుడికి చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి నడిస్తే దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏం చేస్తాయంటే, ఆ మనిషిని మరణానికి అప్పచెప్పడానికి, ఆ మనిషిని ఇదిగో కొన్ని యాక్సిడెంట్ల ద్వారానో సూసైడల్ థాట్స్ ద్వారానో మనిషిని ఇదిగో ఒక రకంగా శోధించి మరణానికి గురి చేస్తాయి. అంతేకాని దేవుడు ఎవరిని మరణానికి అప్పచెప్పాలని చేసినవాడు కానే కాదు. ఎవరిని తెలివి తక్కువగా, ఎవరిని ఇదిగో హింసించాలని, ఎవరు శోధనలో పడి పాపం చేయాలని, ఇతరుల ద్వారా ద్వేషింపబడాలని, ఇతరుల చేత ఇదిగో గాయపరచబడాలని చేసిన దేవుడైతే కాదు నీ దేవుడు. ఆయన అందరూ సంతోషంగా బ్రతకాలని, ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత స్థాయిలో ఉండాలని చేసిన ప్రేమ స్వరూపి దేవుడు. అందుకే యోహాను అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయన ఎరగడు అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే ఏంటి? ఈ లోకంలో మనుషులు చూపిస్తున్న ప్రేమ అయితే కాదు. ఈ మనుషులు నీతో అవసరం ఉన్నంత వరకు ఒక రకంగా ఉంటారు, నీ అవసరం తీరిపోయాక ఇంకొక రకంగా ఉంటారు. అవతల వ్యక్తిలో ఉన్న లోపాలను వెతకడం ప్రారంభిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళే పర్ఫెక్ట్, వాళ్ళే పరిశుద్ధులు. మిగతా వారంతా దొంగల్లాగా, మిగతా వారందరూ అసలు ఒక రకమైనటువంటి ద్వేష స్వభావంతో మనుషుల మీద ఆ విషపూరితమైన మాటలను చెల్లుతుంటారు. వాళ్ళకు వచ్చిన ప్రేమలన్నీ ఒక సీజన్ లాంటివి అనమాట. ఆ సీజన్లో నీ మీద అతిగా ప్రేమ చూపిస్తారు. ఇంకొక సీజన్ వచ్చేటప్పటికి నువ్వంటే ఎవరో తెలియనట్టుగానే ప్రవర్తిస్తారు. ఎటువంటి ప్రేమ కాదు దేవుని బిడ్డలారా.
ఇటువంటి ప్రేమ కానే కాదు యేసయ్య ప్రేమ. అందుకనే కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాలు కనుక మీరు గమనించినట్లయితే, ఇదిగో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళ్ళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్థకమగును. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పౌలు మహనీయుడు అంటున్నాడు, ఇదిగో ప్రేమ దీర్ఘకాలం సహించేదని. యేసయ్య ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే, మనం పాపంలో ఉండగానే, మనం ఇంకనూ పాపంలో ఉండగానే మన కోసం ఆయన రిక్తుడయ్యాడు, మన కోసం ఆయన మరణించాడు, మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ఎటువంటి ప్రేమ గలవాడనంటే, నీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారితే ఆయన తట్టుకోలేడు. ఆయన వల్ల అవ్వదు. నువ్వు భూమి మీదకి వచ్చి ఏడవడానికి, కష్టాలని నష్టాలను అనుభవిస్తూ ఈ మనుషుల తృణీకారాలను బట్టి ఏడవడానికి దేవుడు నేను చేసుకోలేదు. నిన్ను భూమి మీదకి, నిన్ను ఉనికిలోకి రానిచ్చిన నీ దేవుడికి తెలుసు నిన్ను ఎప్పుడెప్పుడు ఏ పరిస్థితులు గుండా నడిపించి నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. కొన్ని శోధనలు దేవుడు మట్టుకు వస్తుంటాయండి. వాటన్నిటిలో దేవుడు నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు వాటిని జయించడానికి. ఇది ఈ కాలపు దినాల్లో మీరు గమనించుకున్నట్లయితే లోకంలో ఉన్నదంతా అమర్యాదగా నడిచే ప్రేమ, స్వప్రయోజనం కోరుకునే ప్రేమ, నీ వల్ల నాకు ఏ ప్రయోజనం ఉంది దాన్ని కోరుకునే ప్రేమ, మోసం చేసే ప్రేమ, లేని వాటిని కల్పించి, ఇదిగో లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి అవతల వ్యక్తుల హృదయాలను గాయపరిచేది ప్రేమ, ఇదిగో సహించలేనిది ప్రేమ. ఇటువంటి లోపాలు, లక్షణాలు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? అవతల వ్యక్తుల మీద విషపూరితంగా జల్లే మాటలు, అవతల వ్యక్తిని చూసినప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధుడుగా ఫీల్ అయిపోతూ వాడిని అపవిత్రపరుస్తూ మాట్లాడే మాటలు మాట్లాడడం. ఇదిగో దేవుడు ఒక మాట అంటాడు, నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసుని చూస్తే నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? ఈరోజు దేవుడు నీకేస్తున్న ప్రశ్న, నీలో ఎటువంటి స్వభావం కలిగి ఉంది? అందరితో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు చేసే వాటన్నిటిని ప్రేమతో చేయండి అని. ప్రేమతోనంటే అవతల వ్యక్తుల్ని ఇది ఏ విధము చేతనైనా క్రీస్తు దగ్గరికి నడిపించేటట్లు ఉండాలి నీ ప్రేమ. కానీ అవతల వ్యక్తుల్ని ఇది అందరి నుంచి దూరం చేసి, దేవుడి నుంచి కూడా దూరం చేసేటట్టు ఉండకూడదు నీ మాటలు. నువ్వు ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఒక మనిషిని నువ్వు కించపరిచి మాట్లాడావంటే నీలో ఎంత మాత్రమో ప్రేమ లేదని అర్థం. యేసు ప్రభు వారు నీలో ఉన్న లోపాలని వెతకడం ప్రారంభిస్తే నువ్వు నేను ఎక్కడ బతకగలుగుతావు? నీకు నాకు లైఫ్ అనేది ఎక్కడ? నువ్వు నేను అంత పరిశుద్ధమా? కానీ ఆ ప్రేమ స్వరూప దేవుడు నీ తప్పులన్నిటిని కప్పి వాటికి పైగా నీకు నీతి వస్త్రాలను అనుగ్రహిస్తానంటున్నాడు. నిన్ను అతిగా ప్రేమించి ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోలేదు. నీ మీద ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్న విధానం ఏంటంటే, అవతల వ్యక్తి మనిషిని ఇదిగో వాడి స్వప్రయోజనాన్ని కోరుకొని వాడిని అసహ్యించుకొని, ఇదిగో వాడి దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాడిని ప్రేమించి, ఏమి లేనప్పుడు వాడిని దోషేసి వాడిని గాయపరిచే కంటే నీ దగ్గర నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు ప్రేమను వాడికి పరిచయం చేయి. ఒక క్రైస్తవులుగా అన్నవారు ఇతర వ్యక్తులను ప్రేమిస్తారండి. ఒక నిజ విశ్వాసి అన్నవాడు ఇతర వ్యక్తులతో సహవాసము కలిగి ఇతర వ్యక్తులను దేవుని దగ్గరికి నడిపిస్తాడు. సాధ్యమైనంత మట్టుకు వారితో అందరితో సఖ్యత కలిగి ఉంటాడు. నీకు సఖ్యత రావట్లేదు అని అంటే నీలో ప్రేమ లేదని అర్థం.
నీలో ప్రేమ లేదనంటే ఏ లోక ప్రేమ కాదండి. నీలో ఈ లోక ప్రేమ ఉంటుంది, క్రీస్తు ప్రేమ లేదు. మా వారే నా వాళ్ళే బాగుండాలా, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలా, లేదా మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వేస్ట్, నా వాళ్ళే బెస్ట్, నా ఫ్యామిలీయే బెస్ట్, నా పిల్లలే బెస్ట్ అనుకుంటున్న ప్రతి కాలం వరకు దేవుడు నేను మోత్తుతూనే ఉంటాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనుషుల మధ్య బ్రతుకుతున్నప్పుడు అందరితో సఖ్యత కలిగి నడుచుకోవడం తెలుసుకోవాలి. అన్నీ నాకే తెలుసు అని అనుకుంటే తర్వాత నీకు మిగిలేదేంటో నీకే తెలియదు, ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకనే అవతల వ్యక్తులను కించపరిచే ముందు, అవతల వ్యక్తుల గురించి ఇదిగో దూషణంగా మాట్లాడే ముందు, అవతల వ్యక్తుల్ని ఇదిగో గాయపరిచే ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ లోపాలని నువ్వు సరిదిద్దుకో. అదే దేవుడు నిన్ను అడగడం ప్రారంభిస్తే, నీ లోపాలు ఎత్తి చూపడం ప్రారంభిస్తే, ఇదిగో నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు వెళ్ళడం ప్రారంభిస్తే నీ బ్రతుకు ఎక్కడిది? జ్ఞాపకం చేసుకో. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రభువు ప్రేమించినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేమించండి, క్షమించండి. వారి కోసం మిక్కిలిగా మొదటిగా ప్రార్థన చేయండి. వారి జీవితాల మార్పు కోసం ప్రార్థన చేయండి. ఆవిడ దేవునికి దగ్గరగా బ్రతికేటట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మా ప్రియుడును ప్రియ రక్షకుడును అతి సుందరుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన రాత్రంతా మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళలో దాచి కాపాడి సజీలు ఎక్కడ నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమందు ప్రభువా, నీవు నీ బిడ్డల్ని హెచ్చరించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఇతరుల మాటల చేత కృంగిపోయి ఇతరులు వాళ్ళకి హాని తలపెట్టారని ప్రభువును బాధపడుతూ నీ వైపు చూస్తున్నారో ఆ బిడ్డల్ని క్షమించగలిగిన మనసు ఈ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఒకవేళ వీరు అన్ని రకాలుగా వారికి సహాయపడి వారిని ప్రేమించినను అవతల వైపు నుంచి ప్రభువును వారు ఎదుర్కొంటున్న శోధనను బట్టి కానీ, నిందను బట్టి కానీ, గాయపరచబడ్డ పరిస్థితులను బట్టి కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అవతల వారి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆ రకముగా కఠినముగా అవతల వారి హృదయాన్ని ఇదిగో బంధించి ఇతరులను ఇబ్బంది పెట్టిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాల నుంచి ఆ మనుషులు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడగల కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక ప్రేమలకు లొంగిపోయి నీకు విరుద్ధముగా ప్రవర్తించకుండా అన్నిటికీ మించి నిన్ను ఎక్కువగా ప్రేమించాలని కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాం. ఆయా పరిస్థితుల్లో ఈ ఉదయకాలంలో హృదయ గాయమైన పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నట్లయితే ప్రభా, బిడ్డల హృదయ గాయాలని మాన్పమని ప్రార్థిస్తున్నాం. నీవే వారికి వైద్యుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీవే వారికి ప్రభానైన మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబ కలహాలతో, కుటుంబాల్లో చిచ్చులు, ఇదిగో ఇరుకులతో, ఇబ్బందులతో, ఇతరుల మధ్య స్నేహితులు ఎద్దు నుండి ఆ శోధనలు, అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఆ బిడ్డలు సంతోషంగా బ్రతుకుతురుగాక. గాయపరుస్తున్న బిడ్డలు ఇదిగో వారి కుటుంబాన్ని పట్టి పీడించాలని ప్రయత్నిస్తున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏ మనుషుల మాట నుండి పనిచేస్తున్నాయో ఆ మనుషులు విడిచిపెట్టుకోనుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యా వాతావరణాన్ని, ఉష్ణోగ్రతలన్నింటినీ ప్రభావాన్ని అదుపులో ఉంచుకోమని ప్రార్థిస్తాం. ఈ ఎండ తీవ్రతకి ఎటువంటి బిడ్డలు ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తాం. ఎటువంటి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరు ప్రభావాలను ఆరోగ్యపరంగా ఉండేట్లు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. ఉద్యోగాల్లో ఉత్తీర్ణత స్థాయి కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ప్రమోషన్ లెటర్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రభు వారి ఉద్యోగంలో వారు కోరుకున్న రేవుకు వారు చేరినట్లుగా ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధ ఆత్మదేవ పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నీవే చేపట్టి పరీక్షలు రాయించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం లేకపోతే నన్ను నడువుడని సెలవిచ్చే బిడ్డలు నిన్ను అడిగి పొందుకోగలిగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
అప్పుల బాధల్లో, అవమానాల్లో, నిందల్లో ఎటువైపుగా నా జీవితం వెళ్తుందో తెలియదన్న పరిస్థితులు ఎంతమంది అయితే బిడ్డలు ఈ ఉదయకాలం నీ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలకి నీవే తండ్రి, తల్లి, ప్రభానైనా గమ్యాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను. చీకటి అలుముకుంటున్న ఈ రోజుల్లో బిడ్డలందరూ నీకు దగ్గరగా బ్రతికేటట్లుగా అయా ప్రతి ఒక్కరిని ప్రేమ కలిగి ప్రేమించి క్షమించగలిగిన మనస్సుని దీర్ఘకాలము ప్రభానైనా ప్రతి శోధనను ఎదుర్కొని ప్రభానైనా ఇదిగో నీ ఎదుట జీవ కిరీటం పొందుకోగలిగిన హృదయాలను బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు చేయి ప్రతి పనిలోను ప్రభానైనా నీ సహాయాన్ని అనుగ్రహించండి, విజయాన్ని అనుగ్రహించండి. ఈ దినం ఏ బిడ్డలు ఏ పనులు తలపెడుతుంటున్నారు, ఏ ప్రయాణ మార్గంలో బయలుదేరి ఏ ప్రయాణం ప్రభానైనా వెహికల్స్లో ఏ రకమైన ప్రయాణంలో వారు వెళ్తున్నారు వారికి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. వారు చేరవలసిన గమ్యాన్ని చేరుకోరేంత బిడ్డలను కాపాడండి. ఆ మార్గంలో పొంచి ఉంటున్న ప్రతి రకమైన మరణకరమైన దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసు నామములో బంధిస్తున్నాం. మరి ప్రభాని కడవరి దినాల్లో సంఘాల మధ్య ప్రవణ జరుగుతున్న భేదాభిప్రాయాలను యేసు నామములో బంధించండి. సంఘంలో ఆరాధన జరగకుండా సంఘ కాపురుల మీద, సంఘాల మీద దాడి చేస్తూ, విశ్వాసుల మీద, క్రైస్తవుల మీద దాడి చేస్తున్న ప్రతి కుట్ర చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రతి బిడ్డలు నేను సంపూర్ణంగా సంతోషించి నీ సన్నిధిలో ఆనందించగలిగిన కృపను ఆనవాళ్లను నువ్వు చూపించమని ప్రార్థిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య మా యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఆ బిడ్డలకి 1000 తరముల వరకు గొప్ప ఆశీర్వాదాలు బిడ్డల తలల మీదకి వచ్చును గాక. ఆ బిడ్డ శాపాల్లో కొట్టివేయబడును గాక. ఆ బిడ్డలు సంతోషంగా వారి కుటుంబాలతో ఆనందంగా జీవించుదురుగాక. నీ సహాయ సహకారాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. గర్భం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నటువంటి వారికి మంచి ప్రవణ గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్త విధమైన కలహాలని చల్లార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనను అంగీకరించి ప్రభానైనా నీవే మమ్మల్ని నడిపించి నీ రాజ్యం కోసం సిద్ధపరచమని తిరిగి దేవ నీ రాకడ ఆలస్యమైతే మరొక సమయం సృష్టించగలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రియుడును ప్రియరక్షకుడును అతి సుందరును ధవళ వర్ణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.